హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే. ఆస్కర్ వస్తుంది చూడు. Watch our blockbuster film Little Hearts with extended cut from October 1st, only on ETV Win. పాడుతా తీయగా చల్లగా. తెలుగు పాట కీర్తిని, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి, ప్రతిభ ఉన్న గాయని గాయకులను ప్రోత్సహించడానికి రామోజీరావు గారి మదిలో మెదిలిన ఆలోచనకి మన బాలుగారు పాడుతా తీయగా అంటూ ఆజ్యం పోశారు. పాడుతా తీయగా చల్లగా. సంగీత ప్రియుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన పాడుతా తీయగా ప్రతి స్వరాన్ని మాణిక్యంలా మెరుగులు దిద్దింది. ప్రతి ప్రతిభను ఆకాశానికి చేర్చింది. తెలుగు పాటకు వెలుగునిచ్చింది. విజయబావుట నెగురవేసింది. అనుభవజ్ఞులైన గాయని గాయకులు న్యాయ నిర్ణేతలుగా కొత్త తరానికి మార్గదర్శకులయ్యారు. మునుపెన్నడూ తెలియని కొత్త గొంతుకలకు గుర్తింపునిచ్చారు. ప్రతి సీజన్లో కొత్త ప్రతిభ, కొత్త ప్రయాణం, కొత్త గెలుపు. ఎన్నో మరపురాని సంఘటనలు, మరెన్నో మనసును తాకిన సందర్భాలు. ఇంత ఆనందంలో కూడా కనిపించే వెలితి బాలుగారు మన మధ్య లేకపోవడం. ఇక ఈ ప్రయాణాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అన్నప్పుడు కనిపించిన సమాధానమే ఎస్పి చరణ్. తండ్రి వేసిన బాటలో ఎంతో బాధ్యతతో, ఎంతో సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎస్పి చరణ్ గారు. ఇక ప్రేక్షకులిచ్చిన ఆదరణతో, వారి అభిమానంతో ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలోనే మన పాడుతా తీయగా కూడా సిల్వర్ జూబ్లీ సిరీస్ జరుపుకున్నందుకు తెలుగు పాటను ఆస్కార్తో గౌరవించే స్థాయికి తీసుకువెళ్లిన ఎంఎం కీరవాణి గారు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయం ఈటీవీది మాత్రమే కాదు, ప్రతి తెలుగు ప్రేక్షకుడిది. మీ ఆదరాభిమానాలకు ఇవే మా కృతజ్ఞతలు. ఈ బంధం ఎప్పటికీ ఆగదు. పాడుతా తీయగా అంటే ప్రోగ్రాం మాత్రమే కాదు, ఒక స్వర విప్లవం. అది కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి తరానికి కొత్త సింగర్స్ని అందిస్తూనే ఉంటుంది. అందరికీ నమస్కారం. మహానుభావులు మొదలుపెట్టిన ఈ చరిత్ర, వేలాది గాయని గాయకుల కళల వేదిక ఈ పాడుతా తీయగా. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న గ్రాండ్ ఫినాలేకి వెల్కమ్. ముందుగా కార్యక్రమం ప్రారంభించబోయే ముందు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సింగర్స్కి, మ్యూజిషియన్స్కి, అందరికీను. మీకు నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, నేను ఊ ఆ అన్న మీరు చప్పట్లు కొట్టాల్సిందే. ట్రై చేద్దాం ఒక్కసారి. ఊ ఆ. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉండాలి, ఎందుకంటే మీ కరతాళ ధ్వనులే మా పిల్లలకి ఉత్సాహాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ కీప్ ఇట్ అప్, ఎందుకంటే ఇది సిల్వర్ జూబ్లీ గ్రాండ్ ఫినాలే. సో మీ సపోర్ట్ వాళ్ళకి చాలా 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 ముఖ్యం ఇవ్వాలి. సో విచ్చేసిన వీరందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ గ్రాండ్ ఫినాలే ఉత్సాహం స్టార్ట్ చేయాలంటే మన జడ్జెస్ని పిలవాలి. అంతకుముందు సీజన్ 19తో ప్రారంభమైన నా ఈ పాడుతా తీయగా ప్రయాణం ఇవాళ సీజన్ 25 వేడుకలు జరుపుకుంటున్నానంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నాన్నగారి ఆశీస్సులు, రామోజీరావు గారి ఆశీస్సులతో, ఈటీవీ యాజమాన్యం అండ్ పాడుతా తీయగా నిర్వాహకులు, వీళ్ళందరి సహకారం లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. సో వాళ్ళందరికీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఈ ప్రయాణంలో నాతో భాగస్వాములైన మన పర్మనెంట్ జడ్జెస్ని ఒకసారి పిలిచేద్దామా?
Ladies and gentlemen, put your hands together yet again for Chandrabose garu and Sunita garu. Chandrabose garu, Sunita garu, welcome to Silver Jubilee season grand finale. Thank you. అన్నాను అన్నమాట. చూసావా అంటేనే ఎలా చప్పట్లు కొడుతున్నారో. బాగా ఫిక్స్ చేసేసుకున్నావు మొత్తానికి. కొంచెం ఖర్చు అయింది కానీ అవునా, పర్వాలేదు. ఎనర్జీ మాత్రమే, ఇంకేం కాదు. సార్, ఈటీవీ 30 వసంతాలు ఇప్పుడే జరుపుకుంటున్నాం అండ్ మన సిల్వర్ జూబ్లీ సీజన్ జరుగుతున్నది. మీ స్పందనే ఉంటుంది చాస్ బ్రో. చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఎప్పట్లాగే ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ ఉత్సాహంతో పాటు మనకు కీరవాణి గారు మన కార్యక్రమానికి రావడం అనేది ఎప్పుడు ఈ కార్యక్రమం మరింత శోభాయమానంగా, మరింత వైభవంగా కొనసాగుతుంది. మన కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి చెప్పే ఒకే మాట ఏంటంటే, ఇలాంటి చిట్ట చివరి పోటీలో పాల్గొనే గాయని గాయకులకు పరీక్ష కాకుండా ఆ పాటగాళ్లను నిర్ణయించే మాకు పరీక్షగా మేము భావిస్తుంటాం. మా పరీక్షలో మేము నెగ్గాలని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. అంతే. సునీత గారు, పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా అయిపోయినట్టుగా అనిపించింది. అద్భుతమైన కంటెస్టెంట్స్, అమోఘమైనటువంటి రెస్పాన్స్, అన్నిటికీ మించి కార్యక్రమానికి నిండుదనం చేకూర్చినటువంటి మా కీరవాణి గారు. వారి ప్రెజెన్స్ ఈ ఎంటైర్ 25th సీజన్ని ఎలివేట్ చేసింది, హైలైట్ చేసింది అని చెప్పడంలో నాకేమాత్రం మొహమాటం లేదు. 25th సీజన్ని సక్సెస్ఫుల్గా చూసినందుకు మీకు అండ్ అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చి ఇప్పటి వరకు ఎంతో కష్టపడి అద్భుతమైన పాటలు పాడి చాలా చాలా కష్టపడినటువంటి కంటెస్టెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. 12 మందితో స్టార్ట్ చేస్తాము, 4 మిగులుతారు. ఒక్కొక్కరిని పంపిస్తున్నంతసేపు ఎంత దుఃఖిస్తామో మాకు తెలుసు. సో ఇవాళ ఈ వేదిక మీద నుంచొని మీ అందరి ముందు, మనందరి ముందు పాడే ప్రతి ఒక్క కంటెస్టెంట్ నా దృష్టిలో పాడుతా తీయగా 25th సీజన్ ఫైనల్ విన్నరే. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఇవాళ ఈ గ్రాండ్ ఫినాలే చంద్రబోస్ గారు చెప్పినట్టుగా ఇది పిల్లలకి పోటీ కాదో కానీ వీళ్ళకి మటుకు ఛాలెంజ్. ఎందుకంటే అందరూ అద్భుతంగా పాడే 4 కంటెస్టెంట్స్. సో ఇట్ వాస్ గోయింగ్ టు బి బ్రిలియంట్. అండ్ ఎవరికి ఏం స్కోర్ వేస్తారో అన్నది చాలా క్లిష్టమైన ఒక సమస్య వీళ్ళకి పడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రయాణంలో నాకు భాగస్వాములైన మీ ఇద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఎలివేట్ చేసి ప్లీజ్. చంద్రబోస్ గారు, సునీత గారు వచ్చేసారు. ఇంకా మిగిలింది మీ అందరికి తెలిసిందే. మనసును మత్తెక్కించే మెలడీ నుండి హృదయాన్ని హీట్ ఎక్కించే మాస్ బీట్స్ వరకు ఏ రాగమైనా, ఏ భావమైనా తన స్వర రాజ్యంలో ముత్యాల్లా జత చేసిన సంగీత సామ్రాట్. సంగీతం అంటే ప్యాషన్, జడ్జ్మెంట్లో పర్ఫెక్షన్ కలిగిన మన ప్రధాన న్యాయ నిర్ణేత. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ కర్తల ధ్వనులతో లెట్స్ వెల్కమ్ మరకతమణి కీరవాణి గారు. సార్, ఈ సిల్వర్ జూబ్లీ సీజన్లో మీరు ప్రధాన న్యాయ నిర్ణేతగా వస్తున్నారని తెలియగానే నేను కాస్త కంగారు పడ్డానండి. ఎందుకంటే మీ ముందు ఎంత టెన్షన్ పడతానా, ఈ కార్యక్రమం జరుపుతానా అని. కానీ యు వర్ సో కైండ్ అండ్ ఎంత జాలీగా ఉన్నారంటే ఇవాళ ఈ సీజన్ అయ్యే ఈ సమయంలో ఐఎమ్ రెమినిసింగ్ అండ్ చెరిషింగ్ ద మూమెంట్స్ దట్ వీ హ్యాడ్. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి హ్యాట్స్ ఆఫ్. పిల్లల్ని కానీ అందరినీ, మీ పక్కన కూర్చున్న వాళ్ళని కానీ, నేను యాంకరింగ్ చేస్తున్న వాడిని కానీ ఎంత కంఫర్ట్గా పెట్టుకున్నారంటే నిజంగా ఇట్ వాజ్ అ ప్లెజర్. ఈ జర్నీ, ఈ సీజన్ నాకు చాలా సంతోషంగా ఉన్నది. అండ్ ఈ సమయంలో మీకు ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ చరణ్. అందరికీ నమస్కారం అండి. సభ్యత, సంస్కారం, మృగాల నుంచి మనుషుల్ని వేరు చేసే అంశాలు ఆ రెండే.
సంస్కారానికి నిలువెత్తు నిదర్శనమైన శ్రీ రామోజీరావు గారు, సభ్యతకి మరో రూపమైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారిద్దరూ సంయుక్తంగా కలలు కని వారి కలలకు సాకారం చేసి ఆకార రూపం కల్పించినటువంటి ఈ కార్యక్రమం పాడుతా తీయగా. ఈ పాడుతా తీయగా 25వ సీజన్కి ఫైనల్స్కి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం. ఈ పాడుతా తీయగా కార్యక్రమానికి ఇందులో అంశాలు ఏమేమి పొందుపరిచారంటే, మొదటి నుంచి కూడా పిల్లలు మట్టిలో మాణిక్యాలు లాంటి వాళ్ళు, వాళ్ళని వెలికి తీసి ప్రపంచానికి అందించే ప్రయత్నంలో ఒక స్వామికార్యం ఉంది. స్వకార్యం ఏంటంటే, ఆ రూపేణ అది సాకు చేసుకుని బాలుగారు తన 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఆయన చూసిన ఎత్తుపల్లాలు, ఆయన నేర్చుకున్న విషయాలు, ఆయన కలిసిన మనుషుల తాలూకు విశేషాలు అవన్నీ ప్రపంచానికి తెలియాలి, అవి ఎక్కడా కూడా విడిగా రావు అనే సదుద్దేశంతో అవన్నీ మీతో పంచుకుంటూ విజ్ఞానకరంగా కార్యక్రమాన్ని రూపొందించడం, మధ్య మధ్యలో చిలోక్తులు, జోకులు ఇవన్నీ కూడా వినోదకరంగా ఉంటూ, వినోదం, విజ్ఞానం, పిల్లలకి ఉపయోగపడే పాఠాలు ఇవన్నీ కూడా కలగలిపిన ఉగాది పచ్చడి లాంటి ఈ పాడుతా తీయగా కార్యక్రమం వల్ల చాలామంది ఎప్పటికీ వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. వీక్షకులు, ప్రయోజకులు అవుతున్నారు పిల్లలు. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి నన్ను జడ్జిగా రమ్మన్నప్పుడు బాలుగారి ఎక్స్పీరియన్స్లో కానీ, ఆయనకి తెలిసిన విషయాల్లో కానీ సగమో పావో కూడా తెలియనివని నేను ఎంతవరకు న్యాయం చేకూర్చగలుగుతానని నేను మొదట సంశయించినప్పటికీ కూడా ఈటీవీ వాళ్ళు అడిగితే కాదనే పరిస్థితి లేక నేను వచ్చి రావడం జరిగింది. ఇప్పటివరకు ప్రయాణం సాగింది. ఇక ఈ క్లైమాక్స్ అనే ఫైనల్స్కి వచ్చాం కాబట్టి ఇంతవరకు మా సీట్లు అక్కడెక్కడో ఉండేవి, కంటెస్టెంట్ ఇక్కడ ఉండేవాళ్ళు. ఇంకొంచెం శ్రద్ధగా, ఇంకొంచెం పరికించి వినాలి అని కాబోలు మా సీట్లు వచ్చిన దగ్గరని ఇప్పుడు స్టేజ్కి అక్కడ కూర్చుని జాగ్రత్తగా వింటూ ఉండాలి. మావన్నీ కూడా స్వరతాళ ధ్వనులు, మీవి కరతాళ ధ్వనులు. వీటి మధ్యన చక్కగా ఈ మిగిలిన 4 కంటెస్టెంట్లు పెర్ఫామ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ, మీతో పాటు నేను కూడా ఆశీనున్నాయి చక్కటి కార్యక్రమాన్ని చూడబోతున్నాను. చక్కగా మనం ఈ సాయంత్రాన్ని ఎంజాయ్ చేద్దామని మీకు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మనం పరిచయం చేయాల్సింది మన ఫైనలిస్ట్ని. 14 మందితో మొదలైన ఈ సిల్వర్ జూబ్లీ సీజన్ ప్రయాణం పాటల పండగలాగా సాగింది. ఎన్నో రౌండ్లు, ఎన్నో సవాళ్లు దాటుకుని 4 సింగర్స్ ఇవాళ ఈ గ్రాండ్ ఫినాలేలో పోటీ పడబోతున్నారు. సో ఈ తుది సమరానికి సిద్ధమైన మన వారియర్స్ని పిలిచేద్దామా? కానీ వాళ్ళని పిలవబోయే ముందు ఒక స్పెషల్ ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్. శ్రోతల మనసులు తాకిన 4 గొంతుల శబ్దమే ఇవాల్టి పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ ఫైనల్స్. 14 మంది సింగర్లతో మొదలైన ప్రతిష్టాత్మకమైన ఈ పాటల ప్రయాణంలో పోటీలో నిలబడి తమ గాత్రాన్ని పదిలంగా తీర్చిదిద్దుకొని ఇప్పుడు నంబర్ 1 స్థానం కోసం ఫైనల్ వారికి రెడీగా ఉన్నారు ఈ 4 ప్రతిభావంతులు. ఫస్ట్ ఎపిసోడ్ మొదటి పాట పాడినప్పటి నుంచి వీళ్లు వేసిన ప్రతి అడుగు ప్రత్యేకమే. పాటలో లీనమై సంగీతంతో స్నేహం చేస్తూ అందరితో శహభాష్ అనిపించుకొని ఫైనల్కి దూసుకొచ్చాడు కార్తికేయ. ఒక్కసారి నిన్ను చూస్తే రెప్పవేయలేరు ఎవరు. 6వ తరగతి చదువుతున్న అనిరుద్ధ్లా ఉన్నావు. కాలాలు కళ్ళార చూసేనులే. ఎన్నేళ్ళుగా నేర్చుకున్నావు కీబోర్డ్? 7 years వరకు నేర్చుకున్నాను. కంపోజింగ్ ఏం చేస్తున్నావా? ప్రోగ్రామింగ్ చేస్తాను. కంపోజ్ చేస్తున్నావు ఎందుకు చెప్తాడు? కంపోజ్ చేస్తున్నాను అంటే మేము ఇక్కడ ఉలికి పడతాం కదా. తన గాత్రంతో ఎపిసోడ్కి పరిణతి చెందుతూ గ్రాండ్ గా ఫైనల్లో అడుగు పెట్టేసింది గాయత్రి. శిలా ప్రతిభలా ఉండి ఏమీ కదలకుండా బాడీ అలాగా ఫ్రీజ్ అయిపోయినట్టు పాడుతూ ఆ పాటకు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అదంతా ఇచ్చే వాళ్ళలో ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు జానకమ్మ గారు. ఇక అమాయకంగా కనిపిస్తూనే అందరూ ఆశ్చర్యపోయే రీతిలో తనని తాను మలుచుకొని ఫైనల్ రేసులో స్థానం సాధించాడు డి శ్రీనివాస్. కీరవాణి గారు చూస్తే నీకు భయం వేస్తుందా చెప్పు ఫస్ట్. సాపాటు ఎటు లేదు పాటైనా గడ్డం తీసేయమంటావా? రాజధాని నగరంలో వీధి
నీది నీది నాదే బ్రదర్. స్వరం అనే ఆయుధంతో స్వరం సంగీతమే అనుకుని ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సులిచ్చి సగర్వంగా ఫైనల్ చేరుకున్నాడు స్వరాగ్. ప్రాణం పల్లవి అయితే You guys are amazing. Amazing. సరి చూడు నేనేగా అనుమానమి ఈ అడ్డాలో వచ్చి నువ్వు పర్ఫామ్ చేస్తుంటే మేము చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్వర తుఫాన్ రప్పించాం. ఐదు వర్ణాలు ఇందులో. ఒక్కొక్కరిలో ఒక్కొక్క శైలున్న పాట మీద వీరికున్న ప్యాషన్ మాత్రం ఒక్కటే. వీరు పాడిన ప్రతి పాటలో కష్టం కనిపిస్తుంది. ప్రతి గాత్రంలో శ్రమ, ప్రేమ, నిబద్ధత వినిపిస్తుంది. జడ్జెస్ ఇచ్చిన సూచనలు, సలహాలను పాటిస్తూ ఫైనల్ సమరానికి స్వరాస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. నువ్వా నేనా అంటూ సాగబోతోన్న ఈ పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్లో అన్ని ఎలిమినేషన్స్ దాటుకొని దీటుగా నిలబడి విజేతగా చరిత్ర సృష్టించడానికి 20 లక్షలు గెలుచుకోవడానికి రెడీగా ఉన్న మా నలుగురు టాలెంటెడ్ సింగర్స్ని ఆనందం నిండిన మనసుతో, ఎనర్జీనిచ్చే మీ చప్పట్లతో ఆహ్వానించేద్దాం. కార్తికేయ, గాయత్రి, శ్రీనివాస్, స్వరాగ్. అన్ని రౌండ్స్లోనూ అన్ని పోటీల్లోనూ ఎలిమినేషన్ని అవాయిడ్ చేసుకొని ఇవాళ ఈ సిల్వర్ జూబ్లీ సీజన్ గ్రాండ్ ఫినాలేకి ఈ నలుగురు మీ ఫైనలిస్ట్స్. ప్లీజ్ మీ కరతాళ ధ్వనులతో వాళ్ళందరికీ ఒక్కసారి మీ ఆశీర్వాదాలు. ఈ నలుగురిలో 4 రౌండ్ల తర్వాత ఎవరికి హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ సిల్వర్ జూబ్లీ సీజన్ విజేతలు. వాళ్ళకి 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. మా సింగర్స్ని, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్న దుర్గాని అండ్ క్రేన్ ఒక్కపడి సంస్థల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నలుగురిలో ఎవరు ఆ 20 లక్షలు కొట్టేస్తారన్నది మనకి కూడా ఒక ఎక్సైటింగ్ అయిన మూమెంట్. అలాగే 3వ స్థానం గెలుచుకున్న విజేతకు కీరవాణి గారు లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. 4వ స్థానం విజేతకు ఆయన సంగీత దర్శకత్వంలో ఒక పాట పాడే అవకాశం కూడా కలుగుతుంది వీళ్ళల్లో. ఇకపోతే గత వారం ఎలిమినేషన్తో 2 సింగర్స్ ఎలిమినేట్ అయ్యారు. 5th ప్లేస్ వాళ్ళది. వాళ్ళిద్దరూ ఆల్రెడీ కీరవాణి గారి బృందంలో ఒక భాగంగా చేరిన విషయం కూడా మనకందరికీ తెలిసింది. సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఏం శ్రీనివాస్ సార్, రెడీయా? రెడీ సార్. నీ గురించి ఒక చిన్న వివరాలు చెప్పేసి అందరికీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధర్మిశెట్టి శ్రీనివాస్. నేను పుట్టిందంతా కడప డిస్టిక్ మైదుకూరులో, బట్ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాను సార్. ఏం చేస్తున్నావు? సంగీతమే నా వృత్తి. అంటే మ్యూజిక్ క్లాసెస్, అంటే బ్యాండ్ స్టైల్ షోస్ ఇలా చేస్తుంటాను సార్. థ్యాంక్ యూ ధర్మిశెట్టి శ్రీనివాస్. ఆల్ ది బెస్ట్ టు యూ. ఓకే సార్. స్వరాగ్, నమస్తే సార్. నీ గురించి వివరాలు. అందరికి నమస్కారం అండి. నా పేరు బోడా స్వరాగ్ కీర్తన్. నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. నా వృత్తి ఐఎమ్ వోకలిస్ట్, ఐఎమ్ మ్యూజిషియన్. పాస్ట్ 2 years నుంచి ఫుల్ టైమ్ మ్యూజిషియన్గా నేను ఉన్నావు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నావు. హైదరాబాద్లో. అసలు మీ పూర్వీకం ఎక్కడ? మా నాన్నగారిది ఈస్ట్ గోదావరి జిల్లా అండి, అనపర్తి. అమ్మగారిది గుంటూరు జిల్లా. నేను పుట్టింది రామగుండం. మై బ్రాటప్ వాజ్ ఇన్ వైజాగ్. ఇప్పుడు కరెంట్ హైదరాబాద్లో. ఓకే. నక్షత్రం, రాశి? లేడీస్ అండ్ జెంటిల్మెన్, స్వరాగ్ కీర్తన్ ఒక్కసారి మీ కర్తవ్యం. థ్యాంక్ యూ. గాయత్రీదేవి, సార్,
ఈ వేదిక నీకు కొత్త కాదు. నువ్వు ఆల్రెడీ సీజన్ 19 ఫైనలిస్ట్వి అండ్ యూ ఆర్ ద ఛాంపియన్ ఫర్ సీజన్ 19. అప్పుడు ఎంత గెలుచుకున్నావు? 5 లక్షలు సార్. 5 లక్షలు. ఇప్పుడు ఈ సీజన్ 25లో ప్రైజ్ మనీ హ్యాస్ ఇంక్రీస్ టు 25 lakhs. ఎస్ సార్. ఆ 20 లక్షలు నువ్వు ఈసారి కొడతావా? ఎస్ సార్. ఎస్ సార్. కొట్టేస్తావు? అదే కాన్ఫిడెన్స్తో ఉన్నావు. పాడదాం అన్నట్టుగా అనుకుంటున్నాను సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సార్. ప్లానింగ్ కార్తికేయ. సార్. యూర్ అ కంపోజర్, యూర్ అ పియానిస్ట్. ఎస్ సార్. అండ్ యూర్ అ సింగర్. యా, నేను గిటార్ కూడా ప్లే చేస్తాను సార్. ఇంకేమన్నా? అంతే సార్. అంతే. ఇవన్నీ బెడ్లో పెట్టుకొని పడుకొని నిద్రపోతావా ఎట్లా? ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఒకేసారి కమల్ హాసన్ గారు ఒక సినిమాలో చేశారు, గుర్తుందా? అట్లాంటివి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? అయ్యో అదేం లేదు. అదేం లేదా? కొడతావా? 20 lakhs కొట్టేస్తావా? ఎస్ సార్, అదే కాన్ఫిడెన్స్తో వచ్చాను సార్. ఉన్నాను సార్. ఓకే, సో లేడీస్ అండ్ జెంటల్మెన్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మా నలుగురు ఫైనలిస్ట్. ఇంకా ఏ ఆలస్యం లేకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. బయలుదేరొచ్చు మీరు. టాటా, బై బై. మొత్తం ఈ ఫైనల్స్లో గ్రాండ్ ఫినాలేలో 4 రౌండ్స్కి పోటీ పడుతున్నారు ఈ నలుగురును. ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ క్రియేట్ చేశాము. అండ్ ఈ 4 రౌండ్లు అయిన తర్వాత ఈ నలుగురిలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు విజేతలు. ఇంకొకసారి వాళ్ళందరికీ చప్పట్లు కొట్టేస్తే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. సిల్వర్ జూబ్లీ అంటే ప్రతి ఒక్కరికినూ ఒక స్పెషల్ మూమెంట్ ఇన్ దర్ లైఫ్స్. 25th యానివర్సరీ, 25th బర్త్డే. సో ఇట్లాంటి స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్లో. సో ఈ సిల్వర్ జూబ్లీ సీజన్లో మొదటి రౌండ్ ఇస్ అ సిల్వర్ జూబ్లీ. అంటే 25కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఒక సినిమాలో హీరోకి కానీ, డైరెక్టర్కి కానీ, హీరోయిన్కి కానీ వాళ్ళకి 25th మూవీ అయి ఉండొచ్చు. సింగర్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి 25th సాంగ్ అయి ఉండొచ్చు. సో ఆ పాటలు ఎంపిక చేసుకొని ఈ నలుగురు పాడబోతున్నారు. సో ఇవాల్టి ఈ సిల్వర్ జూబ్లీ గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి కార్తికేయ. ప్రేమా 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది, నీ శ్వాసలో నది చేరింది, నేనున్న సంగతే మరిచింది. ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమా దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి. నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి. నా గుండె లోతుల్లో దాగుంది నీవే
విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది నిలిచింది నేనున్న సంగతే మరిచింది ప్రేమా ప్రేమా నిమిషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ ప్రేమించినానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలి నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతే మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా ఇది ఏఆర్ రెహమాన్ గారి 25th సాంగ్ అని చెప్పావు కదా? ఏఆర్ రెహమాన్ గారి 25th సినిమా. ఏఆర్ రెహమాన్ గారి 25వ చిత్రం ప్రేమదేశం. అవును సార్. ఓకే. ఎన్నో వేదికల మీద నేను నాన్నగారు ఈ పాట పాడాము. జడ్జెస్ ఓవర్ టు యు. కార్తికేయ నమస్కారం మ్యామ్. నమస్కారం అమ్మా. స్వరాగేమో రామోజీ ఫిల్మ్ సిటీ అంతా తిరుగుతూ ఉంటాడు, నువ్వేమో క్యారవాన్లో ఒక మూలగా ఎక్కడో పడుకొని ఏదో ప్రార్థన చేసుకుంటూ లేకపోతే క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటావు. రకరకాలుగా ఊహించాను నేను ఇవాళ, కానీ చాలా భయం లేకుండా పాడేసావు. ఎంత అద్భుతంగా పాడావో చెప్పలేను. ధన్యవాదాలు. చాలా చాలా బాగా పాడావు, చాలా మంచి పాట పాడావు. సందర్భోచితమైనటువంటి రౌండ్ ఇది. సిల్వర్ జూబ్లీ ఫైనల్స్లో ఫినాలేలో 25th అంటే వాళ్ళకు కూడా వాళ్ళ కళాకారుల లైఫ్లో 25 years సస్టైన్ అవ్వడం అనేది ఎంత కష్టమైన విషయం. సో అలాంటి 25th మైల్ స్టోన్ మూవీ ఆర్ సాంగ్, బట్ దిస్ రౌండ్ ఇస్ ఫెంటాబులస్ రౌండ్ అండ్ చాలా మంచి ప్రారంభం. అద్భుతంగా పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. కార్తికేయ చాలా బాగా పాడావు, మంచి పాట కూడా. 18 సంవత్సరాల పాటు భారత వైమానిక దళంలో భువనచంద్ర గారు సేవలు అందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి సినిమా రంగంలోకి వచ్చి 38 సంవత్సరాల పాటుగా పాటలు రాస్తున్నారు ఆయన. చాలా మంచి అనువాద గీతం ఇది, బాగా పాడావు. ముఖ్యంగా నాకు 2 చరణాలు బాగా పాడావు. చరణాల తర్వాత పల్లవి ఎప్పుడు వచ్చినా కూడా పల్లవిలో ఎందుకో ఇంకా నాకు ఇంకొంచెం శక్తివంతంగా పాడితే బాగుండని నాకు అనిపించింది. నా వ్యక్తిగత అభిప్రాయం. చరణాలు మాత్రం చాలా బాగా పాడావు. అదొక్కటే నాకు అనిపించిన లోపం, కానీ మళ్ళీ పల్లవి అందంగానే పాడావు, కానీ ఇంకో కొంచెం శక్తి సరిపోలేదు అనిపించింది. అందంగా మధురంగా ఎలా ఉండాలో అలా పాడావు, కానీ ఇంకొంచెం బలంగా ఉంటే బాగుండని నా అభిప్రాయం. అది అంతే, మిగతా అంతా బాగుంది. ధన్యవాదాలు. కార్తికేయ బాగుందమ్మా, గంభీరమైన స్వరకల్పన ఇది. అంతే మధురంగా నువ్వు పాడావు. ఇందులో ఉన్న టెన్షన్ కూడా ఈ రాగంలో ఇది స్ఫురింపజేసేలా, ఎందుకంటే సమీపించింది ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలో, ఇంకా దగ్గర పడింది నిర్ణయం అనేది.
అనేది సూచించే విధంగా కూడా ఉంది ఈ మెలోడీ. అదేవిధంగా నువ్వు చక్కగా పాడావు. నీకు శుభాకాంక్షలు. నీకు ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు సార్. మంచి స్టార్ట్ కార్తిక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ రౌండ్ సెకండ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి స్వరాగ్. భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగను గట్టి పరకతోన ఎడారు కన్ను తెరుచుకున్న వేళల చెనుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర 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 నీ అడుగుకి పదును పెట్టి పదర ఈ అదవిని చదును చెయ్య మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదర ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర 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 ఈ అడుగుకి పదును పెట్టి పదర ఈ అటవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదర ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగను గట్టి పరకతోన ఎడారి కన్ను తెలుచుకున్న వేళల చెనుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే. కదిలే కాలం తన రగిలే వేదనకి బదులల్లే విసిరిన సలబానం నువ్వేరా. పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన కరిసాయం నువ్వేరా. కనురెప్పలలో తడి ఎందుకని తన నడిగే వాడేలే కా విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా. పదర 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 ఈ హలమును భుజముకెత్తి పదర ఈ నేలను ఎతకి హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదర. పదర 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 ఈ వెలుగను పలుగు దించి పదర పగుళ్లను పనికి రానుదను బతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. చలనం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా నీ కథనం. నీలో ఈ జడికి చలరేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశని తమ కోసమని తెలిసాక నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేలా. పదర 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 నిగతముకి కొత్త జననమిదిరా నీ ఎత్తుకి తగిన లోతు ఇది తొలిపు నాది గది తలుపు తెరచి పదరా. పదర 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 ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలలబడి బతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా. తనను తాను తెలుసుకున్న అలముకు పొలముతో ప్రయాణం తనలోని ఋషిని వెలికి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం.
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో, తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగు రేఖవో. ఫస్ట్ రౌండ్లోనే ఇంత ఎనర్జీ పెట్టావు, ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి నాయన. మొత్తం దింపేసావే. మీ ఫ్యాన్స్ ఎక్కడున్నారు? సరే, ఇంతమంది ఫ్యాన్స్లో మీ ఫ్యామిలీ ఎక్కడున్నారు? అక్కడున్నారా? వీరెవరో చేయత్తంగానే వీరే అనుకున్నాను మీ ఫ్యామిలీ. నువ్వు కూడా అనుకున్నావా? జడ్జెస్ స్వరాగ్, ఒక్క క్షణం ముందు వరకు మన లైఫ్లో ఏం జరిగిందో సంబంధం లేదు. రేపు ఏం జరగబోతోందన్న దాని మీద మనకు అసలు ఐడియానే లేదు. కానీ ఈ మూమెంట్ని నువ్వు ఒడిసి పట్టుకొని నేనే రాజ్యం వెళ్తున్నాను ఆ వేదిక మీద అన్నట్లుగా పాడావు నువ్వు. యూ లివ్డ్ దట్ మూమెంట్. కాంపిటీషన్ అంటే అదే కదా. నిన్నటి వరకు మార్కులన్నీ ఈ రోజున మొత్తం 0 అయిపోయాయి. మళ్ళీ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఈ క్షణంలో నీకు ఆ వేదిక మీద అవకాశం వచ్చింది. ఆ మూమెంట్ని నువ్వు చాలా అద్భుతంగా వినియోగించుకున్నావు. నాలో ఎంత ఎనర్జీ నింపావో నీకు తెలీదు. ప్రాణం పోయేలా పాడావు మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 3 రౌండ్స్ సంగతి తెలియదు కానీ ఈ రౌండ్కి మాత్రం విజేతవి నువ్వే. స్వరాగ్, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ గ్రాండ్ ఫినాలే దగ్గర పడిన సందర్భంలో అందరూ కూడా చక్కటి పాటల్ని, మీరు అనుకున్న పాటలన్నీ చూస్తే ఏంటంటే ఏకాగ్రత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఉద్బోధించి దూసుకెళ్ళండి అని చెప్పే విధంగా ఉన్నాయి. ఇందాక అబ్బాయి పాడింది, నువ్వు పాడిన పాట కూడా చాలా చక్కగా పాడావు. హై పిచ్లో ఏమాత్రం తొట్టుపడకుండా ఆలాపనలన్నీ బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్వరాగ్ సార్. బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మంచి సాహితీ విలువలున్న గీతం ఇది. కొన్ని పంక్తులు, నీ గతానికి కొత్త జననం ఇది, నీ ఎత్తుకు తగిన లోతు ఇది, బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడి ఇదని రాశారు. ఇలాంటి అత్యుత్తమమైన కవితా పంక్తులు రాసింది శ్రీమణి. శ్రీమణి రాసిన గొప్ప గీతాల్లో ఇదొకటి నిర్ద్వందంగా చెప్పొచ్చు. అంత మంచి గీతం. నువ్వు కూడా చాలా బాగా పాడావు. మొదటి చరణంలో పై స్థాయికి వెళ్ళినప్పుడు కొంచెం ఏదో అనిపించింది, కానీ మళ్ళీ అంతా సర్దుబాటు అయింది. బాగా పాడావు. ఈ పాట పాడింది ఎవరు? శంకర్ మహాదేవన్ గారు సార్. ఆయన శంకర్ మహాదేవన్ గారు, నువ్వు శంకర్ మహాదేవన్ గారు. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. గ్రాండ్ ఫినాలే ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి గాయత్రి దేవి.
తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామా అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఈ వీణా మీటేది నీవేనంట నా తలపు నా వలపు నీదేనంట పరువాల పరదాలు తీసే పూట కలవాలి కరగాలి నీలోనంట పలికించాలి స్వాగతం పండించాలి జీవితం నీకు నాకు ఈ క్షణం కాని రాగ సంగమం నీ జ్ఞాపకం నాలోన సాగేనులే వేళ సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామా అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం జడ్జెస్ గాయత్రి సార్ ఇళయరాజా గారి స్వర విన్యాసాలని కళ్ళకు కట్టినట్టుగా చెవులకి కట్టినట్టుగా తెలియజేసే పాట ఇది. అద్భుతమైన పాట ఎంచుకున్నావు నువ్వు. నిన్ను కోరి వర్ణం పాడడం ద్వారా ఈ ప్రథమ బహుమతి నిన్ను కోరి రావాలని పాడావో ఏంటో నాకు తెలియదు, కానీ చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. తర్వాత పాస్ మార్కులు అంటే ఏంటి? పాస్ మార్కులు అంటే 35 మామూలుగా? ఎస్ సార్, 100కి 35 అంటే పాస్ మార్కులని అంటే ఎక్కువ మంది పాసులు తీసుకుని మీ వాళ్ళని రప్పిస్తే మీరు మార్కులు వేస్తారు. పాస్ మార్కులు వస్తాయనుకుంటున్నావా, లేకపోతే పాస్ మార్క్ గురించి డిస్టింక్షన్ రావాలనుకుంటున్నావా? డిస్టింక్షన్ కోసమే సార్. డిస్టింక్షనేనా? అంటే ఎక్కువ పాసులు వస్తే అన్ని పాసులే కలిపి డిస్టింక్షన్ మారుతాయన్నమాట. చూద్దాం. ఏదేమైనా చక్కటి కరతాళతోను సంపాదించుకున్నావు, హృదయాలను కూడా నువ్వు గెలుచుకుంటావని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాయత్రి, నువ్వు అత్యద్భుతంగా అమోఘంగా ఎప్పుడు ఆలపించినట్లే ఇవాళ కూడా చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఒకటి ఏంటంటే సో ఆ చిన్న చిన్న జిలుగుల గమకాలు ఏవైతే ప్లాన్ చేసి పెట్టారో ఆల్రెడీ ఇళయరాజా గారు, అక్కడక్కడ కొన్ని కొన్ని మిస్ అయినట్టుగా నాకు అనిపించింది. ఓకే. నిన్ను కోరే వర్ణం సరి సరి కలిసేనే అది కదా. ఆ మేనేజ్ చేయడం చాలా బాగా మేనేజ్ చేసావు. బ్రీదింగ్ నిన్ను కోరి వర్ణం అక్కడ బ్రీదింగ్ తీసుకున్నావు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మ్యూజిషియన్స్ అయి ఉండాలి. మామూలుగా వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్నవి ఎవరికి అర్థం కావు. మనం ఎంత మ్యాథమెటిక్స్ ఉంటుందో అందులో, ఎక్కడ కట్ చేసి బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా నెక్స్ట్ సెంటెన్స్కి ఎలా, నెక్స్ట్ అక్షరానికి ఎలా వెళ్తాం అనేది ఓన్లీ మనకే అర్థమయ్యే విషయం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చిత్ర గారి 25th మూవీలో నుండి, అంటే ఆవిడ పాడిన 25వ చిత్రం ఇది అని మెన్షన్ చేసి ఆవిడకి ట్రిబ్యూట్ ఇచ్చినట్టుగా, ఆవిడని ఆనర్ చేసినట్టుగా అనిపించింది ఈ వేదిక మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. గాయత్రి సార్, బాగా పాడావు. చాలా చాలా ప్రజాదరణ పొందిన పాట ఇది. రాజశ్రీ గారు రాశారు. దాదాపు 1000 సినిమాలకు పైగా అనువాద గీతాలు రచించారు ఆయన. అనువాద బ్రహ్మ అంటారు ఆయన్ని. ఆయన సంగీత దర్శకుడు అవుదామని సినిమా రంగంలోకి వచ్చారు, కానీ రచయిత అయ్యారు. 1000 సినిమాలకు రాసిన తర్వాత చివరికి
మామా కోడలు అనే సినిమా ద్వారా సంగీత దర్శకత్వం వహించారు ఆయన. మంచి పాట, బాగా పాడావు. నువ్వు నాకు అంటే గాయత్రి అనే పేరు పాతదే కానీ పాట ఎప్పుడు కొత్తగానే ఉంటుంది నీది. వర్ణం అంటే నిన్ను కోరి వర్ణం అంటే అర్థం స్వరం అనే అర్థం ఒకటి ఉంది, రంగు అనే అర్థం ఉంది. అట్లాగే నువ్వు సంగీత స్వరాల్లో 8వ స్వరానివి, ఇంద్రధనుసులో రంగుల్లో 8వ రంగువి. థ్యాంక్ యూ సార్. మంచి భవిష్యత్తు ఉంది నీకు. థ్యాంక్ యూ సార్. గాయత్రి, వెల్ డన్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా